అండి. హాయ్ మేడం. మన పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ ఫ్యామిలీని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిని భుజం మీద చేసి ఒక కొడుకులాగా ఓదార్చడాన్ని చూసి కూడా కొంతమంది ట్రోలర్స్ నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. వాళ్ళని ఏమంటారు? వాళ్ళు ఒక పెద్ద సైకో వాళ్ళు ఇక్కడ భూమి మీద బతకాల్సిన వాళ్ళు కాదు. వాళ్ళు ఈ భూమి మీద ఉండాల్సిన వాళ్ళు కాదు. మంచిగా వెళ్ళి కూడా దాన్ని చెడు చేశారంటే వాళ్ళు ఎంత దుర్మార్గుల్లో కూడా మనం ఆలోచించాలి. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే కొంచెం సైకోతనంగా ఉంటుంది. అట్లా సైకోతనము ఉన్న వాళ్ళని మనము పట్టించుకోకూడదు, దేగను కూడా దేగకూడదు. అలాంటి సైకో కొడుకులను మనం ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇప్పుడు ఏంటంటే జనాలు అని అనుకోరు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యామిలీ అని అనుకుంటారు, అంతే. మా ఫ్యామిలీగా మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఈ రోజున మన మురళి అన్న భారతదేశానికి వెళ్ళి ఆర్మీగా ఆయన చనిపోవడం మీద జరిగింది. ఆ ఆత్మకు సాధించాలని కోరుకుంటున్నా. ఆ కుటుంబాన్ని దుఃఖరాతలో నుంచి బయటికి తీసుకురావాలని మన పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళారు. దాన్ని నెగిటివ్ చేయడం అయితే అట్లాంటి కొడుకులని వేస్ట్ నా కొడుకులని అనుకోవాలి. చెత్తనా కొడుకులు వాళ్ళు, ఎందుకు పనిచేయన కొడుకులు వాళ్ళని అసలు ట్రోల్ చేయడం కూడా తప్పు అది ఇక చెప్పకూడదు. అట్లా ఇక వాళ్ళ చెత్తనా కొడుకులు వాళ్ళు. ఆ మురళీ నాయక్ జవాన్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని తెలుస్తుంది. సో మేడం, ఇప్పుడు ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మా కుటుంబము అని అనుకుంటారు. ప్లస్ జనాలు కూడా ఏమనుకుంటారంటే మా ఇంట్లో అన్న, మా సొంత అన్న అని కూడా వాళ్ళు ఫాలో చేస్తారు. ఎందుకంటే పిఎస్పీకే అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే అన్న, మా ఇంట్లో అన్న అనేసి కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అందుకనేసి అందరు ఫాలోయింగ్ ఉంటుంది, చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇండియాలోనే కూడా వాళ్ళకి 50% కూడా మనకి పిఎస్పీకే ఫాలో చేసి ఉంటారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులుగా తీసుకుంటారు కాబట్టి. ఆ మెగా ఫ్యామిలీ అనేది కుటుంబ సభ్యులుగా తీసుకుంటారు. వాళ్ళంతా ఒకటే అని కూడా ఉంటారు. వాళ్ళు జనాలు కూడా మా ఫ్యామిలీ అని కూడా తీసుకుంటారు కాబట్టి అందరూ కూడా ఇష్టపడతారు. అది అంటే మన కూటమి ప్రభుత్వం నుండి 50 లక్షలు అయితే ఎక్స్గ్రేషియా ఇచ్చారు కుటుంబానికి. సో ఆ విధంగా చూసుకుంటే జగన్ కూడా అప్రిషియేట్ చేశారు కూటమి ప్రభుత్వాన్ని. ఏం చేస్తారు? ఎవరైనా సరే దాన్ని మంచితనంగానే తీసుకుంటారు. ఎందుకంటే అది చెడుది కాదు కాబట్టి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళైనా సరే, ఎంత వాళ్ళైనా సరే, అది మంచితనం అంటారు కానీ చెడుతనం అన్నారు. పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచితనం అంటారు. చెడుతనం అనేటోళ్ళే పెద్ద చెత్తన కొడుకులని అనుకోవాలి మనం. అయితే వాళ్ళు మంచితనమే అని అంటారు తప్ప చెడుతనం అయితే అనుకోరు. కాబట్టి జనాలు కొంతమందిలో దాంట్లో కూడా కొంతమంది ఏంటంటే కొంతమంది చెత్తన కొడుకులు ఉంటారు కాబట్టి అలాంటి కొడుకులు ట్రోల్ చేసి ఇట్లా అంటారు కాబట్టి పిఎస్పీకే అట్లాంటి వాళ్ళ గురించి మనం బాధపడాలి తప్ప ఇట్లాంటి మంచితనంగా అని చెప్పేటోళ్ళని గురించి మనం బాధపడే అవసరం లేదు. అది మంచిగా చెప్పారు కాబట్టి దానికి తప్పుదనం ఏమీ లేదు. ఫ్యాన్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు మన నాయకుడిని పొగిడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అదే మేడం, ఇప్పుడు మన నాయకుడు అంటే ఆయనకి కూడా ఆయన ఫ్యాన్ అవ్వచ్చేమో. ఆయనకు కూడా ఆయన ఫ్యాన్ అవ్వచ్చు అంటే మంచితనానికి ఎవడైనా సరే మంచోడికి ఎప్పుడైనా మంచి చేస్తే మాత్రమే వాడు, చెడోడైనా సరే మంచి దగ్గరకు వచ్చి అవునా నువ్వు బాగా చేసావు, గొప్పోడివి అని కూడా చెప్తారు. అది ఫ్యాన్స్ కూడా చాలా అదృష్టం అయి ఉండాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు మనకి ఎప్పుడూ టార్గెట్ చేసేట వాళ్ళు, కానీ ఇప్పుడు ఈరోజు మన దగ్గరకు వచ్చి ఇట్లా మంచి పని చేశారంటే ఆయన కూడా మంచోడు కాబట్టే కదా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు మనకెందుకు సపోర్ట్ చేస్తారు అపోజిషన్ పార్టీ వాళ్ళు? అది కూడా ఆలోచించాలి మనం. ప్రతి ఒక్కరిని చెడు అని అనుకోకూడదు. అందరు మంచోళ్ళే, అందరు కూడా మంచిగానే ఉంటారు కాబట్టి అందరు కూడా మనం చేకూర్చి కూడా ఫ్యాన్స్ కూడా మంచితనంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ట్రోల్ చేసేటోళ్ళు కూడా వేస్ట్, చెత్తన కొడుకులు వాళ్ళు కూడా అపోజిషన్. బట్ నేను కూడా బిగ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే కాబట్టి నేను కూడా ఏమంటారు అంటే జగన్ వాళ్ళ పిఎస్పీకేని అనొచ్చు. మంచిగా చేశారంటే ఆయన కూడా మంచోడు కాబట్టే కదా ఈయన మంచితనం మంచిగా చేశారని చెప్పడానికి. లేకపోతే వాళ్ళు ఎందుకు అంటారు చెప్పండి?